ఇంతకుముందు ఎంబ్రాయిడరీ మెషిన్ ఓపెనింగ్ వీడియో చేశాను కదా, చాలామంది కామెంట్ చేశారు ఏ కంపెనీ తీసుకున్నారు, ఎంత కాస్ట్ పడింది, చాలా బాగుంది అని కామెంట్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కాస్ట్ వచ్చేసి 3 lakhs పడింది. కంపెనీ ఆర్ఆర్ఆర్ కంపెనీ తీసుకున్నారు. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఈ బ్లౌజ్కి అయితే థ్రెడ్ వర్క్ వాళ్ళ దగ్గర వేయించాను, చాలా బాగుంది. చుట్టూ థ్రెడ్ వర్క్ వచ్చేసి బోర్డర్స్కి జరీ వర్క్ వేయమని చెప్పాను. జరీ వర్క్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా, షైనీగా ఉంటుందని అలా వేయమని చెప్పాను. సేమ్ అలానే వేశారు. ఫ్రంట్ యూ షేప్ నెక్ పెట్టించేసి ప్రిన్సెస్ కట్ పెట్టించాను. ఇంకా బ్యాక్ అయితే డిజైన్ మొత్తం ఇలా వచ్చింది. బ్యాక్కి ఇంకా హ్యాండ్స్ ఒకేలా వచ్చాయన్నమాట డిజైన్. అంటే హెవీగా కాదు, అలానే లైట్గా కూడా కాదు, ఇలా వేయించాను. ఎవరైనా థ్రెడ్ వర్క్ వేయించాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ డిజైన్ని. శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో శారీ అనేది. బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. డిజైన్ అంతా కూడా అంటే క్లమ్జీగా లేకుండా అంతా కూడా డీసెంట్ లుక్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్కి చూడండి ఎంత బాగుందో, అక్కడక్కడ కనిపిస్తూ చాలా నీట్గా ఉంది కదా. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్గా కనిపిస్తుంది చూడండి, అంత క్లమ్జీగా లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ శారీ చూస్తే ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఆ డైలాగ్ గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా నడిచొస్తుంటే అచ్చం దేవతలా ఉంటుంది. తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడని